శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి. లక్ష్మి, ఇన్నాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేనే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు. పదండి పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు ఎంచక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదండి ఢిల్లీకి వెళ్ళిపోదాం. నీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు మరి అంత తొందరపడితే ఎలా? వారం రోజులు నాకు టైం ఇవ్వు. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళలో పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నాను అనుకో, జీతము పెరుగుతుంది, మనం ఉండడానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు. నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం ఒట్టు నీ మీద. గ్యాస్ స్టవ్ ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నా చేతిలో బుక్ ఉంది. కాపురల్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గాని ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటెలు కారం వేయాలి. 1 2 3 4. గోపి, పుచ్చి, ఈ రోజు మీ పని గోవింద. చావండి. ఏమిట్రా ఇది? పార్వతి తన గదువుకి హాల్లో వేసింది, లక్ష్మమ్మ పార్వతి మొహాన్ని వేసింది, నేను బెళ్ళవు సరే ఊళ్ళో కుప్పంతా తీసుకొచ్చి నా మొహాన్ని వేసింది. ఏమిట్రా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరన్నా ఊడ్చేది నేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఓకే, వంటగదిలో 3 కుంపట్లు. అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి. ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది. సమయానికి పాలు దొరకలేదు, 1 గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఉండమ్మా. అమ్మా లక్ష్మి, 1 గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి, బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా 1 గ్లాస్ తీసుకురామ్మా, పక్కింటమ్మా వచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. అమ్మా, 3 మనవరాళ్లున్న ఇల్లు మురిపాలకు కొదవుండదనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా, హాయిగా ఉన్నాను. కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే. మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవుదో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం అన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే. అమ్మా రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కరువ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది
నువ్వు అనాథవి కావు, ఎప్పటికైనా వాళ్ళకి దగ్గరవుతావన్న ఆశతోనే కాని వాళ్ళ మీద ఇలా పగ ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు. నాకు ప్రమాణం చేయి. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంట్ పోయిందా? సారీ, పర్మిషన్ లేకుండా నీ ఇంటికి వచ్చాను. అలాగే నీ పర్మిషన్ లేకుండా ఈ నెగటివ్స్ ని, ఈ ఫొటోస్ ని నేను కాల్ చేసింది ఫోటోల్ని కాదు, మీ అమ్మ జ్ఞాపకాలని. ఈ ఫోటోల్ని పెట్టుకునేగా ఇన్నాళ్ళు నన్ను బెదిరించావు. అయినా ఇంత ఇంపార్టెంట్ ఫోటోలు బ్యాంక్ లాకర్లో దాచుకోవాలి కానీ ఇంట్లో పెట్టుకోవడం ఏమిటమ్మా? వస్తా. నాన్న, ఒక నిమిషం. ఇప్పుడే అమ్మని కలిసి వస్తున్నాను. వస్తూ వస్తూ నా కాబోయే శ్రీవారు, అదే మీ ముద్దుల అల్లుడు ఫోటో అమ్మకు చూపించాను. నాన్నకు కూడా ఒకసారి చూపించమంది. ప్రియమైన రజనీకి ముద్దులతో. ఉమాపతి, నేనెవరో తెలుసా? మీరు తెలియకపోవడం ఏమిటండి మహాప్రభు? ప్రళయకాల రుద్రులు మీ రాకకి పంచభూతాలే బెంబేలెత్తిపోతున్నాయి. కానీ నీలాంటి భూతాలకి ఇంకా బుద్ధి రాలేదు కదరా. అంత మాట అనకండి. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నా మీరు మూడో కన్ను తెరిచారంటే భస్మం అయిపోతా. ఉత్తి భస్మం కాదురా, చితాభస్మం అయిపోతావు. అది ఏ మురుగు కాలువలోనో కలిసి నామరూపాలు లేకుండా పోతావు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపకండి. నీలాంటి నరకాసురుని చంపడానికి ఈ కృష్ణుడు అక్కర్లేదురా. నా ప్రేయసి సత్యభామ చాలు. ఏంటి ఫోటో చూడగానే అలా కూలబడిపోయావు? సిబిఐ ఆఫీసర్ అరుణ్ కదూ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అఫీషియల్ పని మీద ఢిల్లీ వెళ్లారు. స్విస్ బ్యాంక్ లో నీ అకౌంట్ నంబరు, షేర్ మార్కెట్ లో నీ కుంభకోణం, వీటన్నిటికీ ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్. లక్ష్మి, చూడు, పక్కింట్లోకి ఎవరో ఎంపీ గారు వచ్చారు. ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాడు? కొత్తగా ఏదో సెటప్ పెట్టుంటాడు. డాడీ, ఆ పిల్ల ఆయన కూతురండి. అవునవును. మీరు లైటర్ మర్చిపోయారు డాడీ. థ్యాంక్స్. ఇంకోసారి నన్ను డాడీ అని మాత్రం పిలవద్దు, 10 మంది చూస్తున్నారు. ఇంకేమని పిలవంటావు నాన్న? ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పి, దూరంగా వెళ్ళాక డాడీ అని మాత్రం పిలవద్దు. ఉంటానమ్మా, వస్తాను. గుడ్ నైట్ డాడీ. మీరేం వరీ కాకండి డాడీ, నా కోరిక తీరగానే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. బాయ్ బాయ్. ఐడియా ఏమిటి? లోపలండి చెప్తాను. అర్జెంట్ గా రజనీతో ఫ్రెండ్షిప్ చేసేసి ఎంపీ గారి ద్వారా ఉద్యోగం కొట్టేస్తా. దాంతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అప్పుడు మనం ఫ్రీ బర్డ్. ఆ అమ్మాయిని కాకాపట్టి వాళ్ళ నాన్న రికమెండేషన్ తో మీకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు. అప్పుడు ఈ కొంప వదిలేసి వెళ్ళిపోవచ్చు. అవును, నీకొచ్చిన ఐడియానే వాళ్ళు కాపీ కొట్టేస్తే? అందరికంటే ముందు నేనే వెళ్ళి ఆ అమ్మాయిని మంచి చేసుకుంటాను. బావా, నాకేదో భయంగా ఉంది. ఎంత తెగింపు, ఎంత సపోర్టు. దాన్ని ఇలాగే వదిలేస్తే వదలనరా. ఇంకో వారం రోజుల్లో దాని శవాన్ని కళ్ళ చూస్తావు. తమ్ముడు, కాఫీ పచ్చదార ఎక్కువేసావా? 4 స్పూన్లు వేసాను. థ్యాంక్స్ అక్క. అయ్యో, అదేమిట్రా కాఫీ కింద పోసావు? ఏం చేయమంటావు అక్క? పొద్దుటి నుంచి ఎతుకుతున్నాను, ఒక్క ఈ కూడా కనపడలేదు. ఇంకో కప్పు కాఫీ తెస్తావా? నేను వెళ్తున్నా. ఎక్కడికి? పక్కింట్లో కొత్త అమ్మాయి ఇచ్చింది. అక్క వద్దు, ఆ అమ్మాయి జీవితం పాడు చేయొద్దు. ఛీ, పాడు చేయడానికి నేనేమన్నా మగానా? ఆ టైపులో అయితే పర్వాలేదు, నువ్వు పెట్టే చిచ్చుగా అమ్మాయి జీవితమే నాటమైపోద్ది. వద్దు సిస్టరు, హాయిగా అమ్మ ఆత్మశాంతి కోసం ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నారా? నువ్వు ఒక్కడికి కూర్చొని కొట్టుకో ఈగలు. రజనీ, అమ్మ